మనకి అక్కడ ఉండవన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ ఇష్యూ. ఓకే. సో లెట్ వి మూవ్ ఆన్ టు ద టాపిక్. సో మీరు ఫైల్ సిస్టమ్ క్రియేషన్ ఎక్స్పాండ్ కూడా చేశారా? ఎక్స్పాండ్ చేశానండి. ఫస్ట్ 5 జీబీ ఎక్స్పాండ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ 5 జీబీలో నుంచి ఓన్లీ 3 జీబీనే. అంటే ఫస్ట్ సినారియో, సెకండ్ సినారియో చేశానండి. ఫస్ట్ సినారియో, సెకండ్ సినారియో. సెకండ్ సినారియో బి కూడా చేశాను. సినారియో సి దగ్గర నాకు మళ్ళీ రీబూట్ అయిపోయింది. అందుకే అది ఎలాగంటే రీబూట్ కాకుండానే మనం ఇవన్నీ చేసుకుంటే రావాలన్నమాట. ఓకే. ఒకసారి రీబూట్ కొట్టామనుకో మనకి సినారియో అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే. సినారీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ చేయాలి అంటే ఐ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది జీరో. నేను ఓకే. మళ్ళీ జీరో నుంచే చేయాలి. సో ఇప్పుడు చూసారా నా స్క్రీన్, ఇది మళ్ళీ ఏమైంది ఇక్కడ? లేదండి, మీరు స్క్రీన్ షేరింగ్ లేదు. స్క్రీన్ షేర్లో లేదా? ఓకే, ఇప్పుడు చూస్తే నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. సో ద డిబగ్గింగ్ మెకానిజం వచ్చి ఇక్కడ చూస్తే నా ప్రజెంట్ ఇది వన్ ఆఫ్ ద విఎం డెమో 6 అనేది. ఈ డెమో 6 యొక్క ఇష్యూ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్ 20 GB అనేది నా ప్రైమరీ డిస్క్, రైట్? ఓకే, లెట్ వి గో టు ద అడ్వాన్స్. ఇక్కడ చూస్తే 00 అని ఉంది, రైట్? 00 అనేది ఉంది. సో లెట్ వి గో టు ద ఇది. ఇక్కడ స్కసి ఇక్కడ కూడా 00 అని ఉంది. ఓకే, మీకు అర్థమైంది? ఇక్కడ 00 అని ఉండకూడదు. ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా కన్సిడర్ చేస్తుంది? ఇప్పుడు రెండు ఒకే ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ ఓకే, ఈ సర్వర్ ఏదో ఇష్యూ ఉందో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఏం చేస్తారు అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో లెట్ మీ షట్ డౌన్ హియర్, ఈ సర్వర్ని షట్ డౌన్ చేస్తాను. సో దీన్ని ట్రాక్స్ చేంజింగ్ అంటారు అన్నమాట. అంటే ఇది మనం చేయము, డేటాబేస్ అంటే సర్వర్ అండ్ వాళ్ళు చేస్తారన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి 00లో ఉంది కదా, దీన్ని ఏం చేస్తారు లైక్ 01 కింద మారుస్తారు. ఓకే, అంటే 02 అంటే 0 ఈజ్ ద మేజర్ నంబర్ అంటారన్నమాట. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 ఈజ్ రిప్రజెంటింగ్ ఆఫ్ వన్ కంటైనర్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు స్టోరేజ్ డివైజెస్లో ఎలాగుంటాయంటే, మీకు ఏమన్నా కొంచెము S3 గురించి ఐడియా ఉందా? సమ్వాట్ ఐడియా ఉందండి. సింపుల్గా చెప్పాలంటే స్టోరేజ్ గ్లేషియర్ S3 కానీ లేకపోతే మామూలుగానే ఇలా అనుకోండి, ఇది ఒక స్టోరేజ్ డివైస్ అనుకోండి. ఓకే. S3 అన్నా కావచ్చు, లేకపోతే ఒక స్టోరేజ్ డివైస్ అన్నా కావచ్చు. దీనిలో ఏం చేశాడు అంటే ఈ పర్టికులర్ స్టోరేజ్ డివైస్లో లెట్ ఇట్ బి 4 కంటైనర్లు ఉన్నాయి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక వాటర్ ప్లాంట్కి వెళ్ళారనుకోండి, లేకపోతే ఒక పెద్ద ఒక ట్యాంక్ ఉందనుకోండి, దానిలో వాడిని ఏం చేశాడు 4 పార్ట్ల కింద డివైడ్ చేశాడు. ఇది ఒక పెద్ద ట్యాంక్, రైట్? అంటే మీ కాలనీకి సంబంధించి ఇదేంటి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అన్నమాట. ఈ వాటర్ ట్యాంక్లో వాడు ఏం చేశాడు 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. లెట్ ఇట్ బి ఈ పార్ట్ వచ్చే కెపాసిటీ వచ్చి ఒక 1000 లీటర్స్ అనుకోండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెవెల్ కాకపోతే ఇది ఒక 1000 లీటర్స్, దీన్ని W1 అని పెట్టుకున్నాడు, నేమ్ కన్వెన్షన్. ఓకే, దిస్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ 500 లీటర్స్, దీన్ని W2 అని నేమ్ మెన్షన్ చేసుకున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ అగైన్ 1000 లీటర్స్, W3 అని మెన్షన్ చేసుకో. అంటే జస్ట్ వాటర్ ప్యూరిఫైయింగో లేకపోతే వాటర్ స్టోరేజో అనుకోండి. ఓకే, సో దట్ షుడ్ బి ఎనీ పర్పస్. ఇప్పుడు వీడేం చేశాడు, ఒక కస్టమర్ వచ్చాడు బయట నుంచి. ఒక కస్టమర్ వచ్చి నాకు ఒక వాటర్ ట్యాంక్, అంటే ఇప్పుడు మనకు అపార్ట్మెంట్లో వాటర్ ట్యాంక్ అడుగుతాం కదా మనము, ఆ వాటర్ ట్యాంక్ వాడు కావాలన్నాడు. కావాలన్నప్పుడు ఏం చేశాడు, రైట్ నౌ హీఈస్ గివింగ్ ద ప్రయారిటీ. ఇప్పుడు నాకు ఈ వాటర్ ట్యాంక్ అనేది ఫుల్గా ఉంది, నేను ఈ వాటర్ ట్యాంక్ నుంచి నేను డేటా అనేది పుష్ ఆన్ చేస్తాను. ఓకే, సో ఈ పర్టికులర్ ట్యాంక్ నుంచి నేను పుష్ చేస్తానని చెప్పి హీఈస్ షేరింగ్ ద డేటా. దీని నుంచి ఎంత చేశాడు, ఒక వాటర్ ట్యాంక్ అంత డేటాని షేర్ చేశాడు. సో ఈ షేర్ చేసినప్పుడు దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, దిస్ ఈజ్ ద 0, లేకపోతే 01, దిస్ ఈజ్ ద 2, దిస్ ఈజ్ ద 3.
0, 1, 2, 3 అనేది డిఫైన్ చేస్తారన్నమాట. 0 నుంచి మనం ఏం చేస్తాం, ఒక ట్యాంక్ ఇచ్చాం కదా, దీన్ని 0, 1. ఇంకోసారి ఇంకో ట్యాంక్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 0, 2. అంటే మీ డిఫైనింగ్ అనేది ఎలా అవుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి, లేకే 0, 1, 0, 1, 0, 2, 0, 3. అర్థమైందా? ఈ రకంగా అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా అవుతుంది, 1, 1, 1, 2, 1, 1, 3, 1, 4. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రకంగా అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 2, 1, 2, 2, 2, 2, 2, 3. సో మనం ఇక్కడికి వచ్చేటప్పటికి లేకే ఇట్స్ 3, రైట్, 3, 1, 3, 2 ఈ రకంగా అవుతుంది. సో దీన్నే మనం టర్మినాలజీలో ఏమంటామంటే లేకే మేజర్ అండ్ మైనర్ నంబర్ అంటారు. అంటే స్టోరేజ్ డివైజ్లో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, సో స్టోరేజ్ డివైజ్లో మనము రిఫ్రెష్ చేస్తున్నప్పుడు మన డేటా అనేది ఎక్కడుంది అనేది మనం కనుక్కోవాలి కదా. మనకు స్టోరేజ్ వాడు ఏం అడిగాడు, మనకు నాకు ఒక 10 GB కావాలని చెప్పి నేను స్టోరేజ్ టీమ్కి రిక్వెస్ట్ చేస్తే స్టోరేజ్ టీమ్ వాడు ఏం చేశాడు, ఒక 10 GB అనేది అలొకేట్ చేశాడు. ఓకే, కానీ ఎక్కడి నుంచి అలొకేట్ చేశాడు అని ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఈ ఎంటైర్ స్టోరేజ్ డిస్క్ వాళ్ళకంటూ ఒక లెక్క ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు, ఒక ఆడిటింగ్ పర్సన్ ఉన్నాడు ఈ వాటర్ ట్యాంక్కి. ఓకే, సో హీ ఈజ్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రోజుకి ఈ పర్టికులర్ కంటైనరైజేషన్లో ఏ ట్యాంక్ నుంచి ఎన్నెన్ని మనము ట్యాంక్ వాటర్ అనేది మనము అమ్ముతున్నామో, ఓకే, ఎంత కెపాసిటీ అమ్ముతున్నామో, ఎంత డేటా ఉంది, ఇవన్నీ కూడా అప్డేటెడ్ వాటరా కాదా, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, ఈ వాటర్ అంతా కూడా క్లీన్ అయి ఉందా లేదా, దీనికి సంబంధించిన డేటా అనేది ఎవరి దగ్గర ఉంటుంది, ట్యాంకుల దగ్గర ఉండదు కదా, ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు మన దృష్టిలో, ఆపరేటింగ్ సిస్టమ్, అంతే కదా. స్టోరేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి స్టోరేజ్ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటుంది, రైట్. సో ఇక్కడ అది ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తుంది, హీఈస్ ద హ్యూమన్ బీయింగ్. సో వాడు ఏ రకంగా ప్రతిరోజు వచ్చి వాడు ప్రతి నిమిషం చెక్ చేయడు కదా, వాడు ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తాడు, ఓకే దిస్ ట్యాంక్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ 1000 లీటర్స్. ఈ 1000 లీటర్స్లో ఇంత వాటర్ అనేది పోయింది అంటే ఇంకెంత వాటర్ కెపాసిటీ ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు, ఇంత వెళ్ళింది, ఇంత ఉండొచ్చు అని ఈ రకంగా వాడు నోట్ డౌన్ అనేది చేసుకుంటాడు. సో అండ్ మోర్ ఓవర్ ద అదర్ యాక్టివిటీస్, అంటే మిగతా యాక్టివిటీస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎప్పుడు ప్యాచ్ అయింది, ఎప్పుడు క్లారిటీగా ఉంది, అప్డేట్ అయిందా ఉందా, సెక్యూరిటీ ఉందా లేదా, పోర్ట్ నెంబర్స్ క్లారిటీగా ఉన్నాయా, ప్రతి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇట్ విల్ బీ కీప్ ఆన్ నోటబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తుంటామో ఒక వాటర్ ట్యాంకుడు సర్వర్లో కూడా అదే చేస్తాం. ఇప్పుడు మన భాషలో ఏమైంది, మనకు జరుగుతున్న డీబగ్గింగ్ ఏంటి అంటే ఇక్కడ నాకు 0, 1 మామూలుగా ఏంటి, 0, 0 అనేది ఎప్పుడు కూడా బాస్ అన్నమాట, ఓకేనా. సో 0, 0 ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్, అదే బాస్ అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 0, 0 అనేది బేసిక్గా హార్డ్ డిస్క్. ఇక్కడ ఏముంది, క్లియర్గా హార్డ్ డిస్క్ అనేది మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంది. కానీ ఇది 0, 0 ఉంది, ప్రాబ్లం లేదు. కానీ ఈ కొత్త డిస్క్ ఏంది, ఇది 0, 1 ఉండాలి, ఇది 0, 1 ఉండాలి, అంతేనా. ఇప్పుడు మన లెక్క ప్రకారము 0, 1 ఉండాలి కదా. అంటే నేను అడిషనల్గా ఒక వాటర్ ట్యాంక్ని తీసుకున్నట్టు, అడిషనల్గా అటాచ్ చేసినట్టు. ఓకే, ఇది చేసినప్పుడు ఏమవుతుంది, మామూలుగా ఇది 0, 1 అవ్వట్లేదు, అయినా కూడా నీ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ప్రతిసారి కూడా యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్ట్ లైక్ అది సెపరేట్ డిస్క్ కింద కాకుండా అదే ప్రైమరీ డిస్క్ కింద తీసుకుంటుంది. అక్కడ తప్పు వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు బూటింగ్ దగ్గరికి వెళ్ళింది, బూటింగ్ కూడా ఏం చేస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు ఏమన్నా డిస్క్ దొరుకుతుందా లేదా, ఏదైనా జరుగుతుందా అని చెక్ చేస్తుంది, బయాస్లో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ద బయాస్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి గోయింగ్ టు బి టేకప్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి సీ దట్ హియర్. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అశోక్ అర్థమవుతుందా చెప్పేది?
యా సార్, అర్థమవుతుంది సార్. సో ఇలాంటి ఇష్యూలన్నీ ఎలా వస్తాయంటే, ఒక పిచ్చ క్లయింట్తో మనం మాట్లాడినప్పుడు మనకి ఇలాంటి ఇష్యూలు వస్తాయన్నమాట. కొంతమంది క్లయింట్కి అది ఐడియా కూడా ఉండదు. ఓకే, వచ్చి టార్చర్ పెట్టేస్తుంటాడు. సో మనము వాళ్ళతో మెయింటైన్ చేసినప్పుడు ఈ రకంగా ఇప్పుడు ఏం చేస్తుంది చూడు, మళ్ళీ ఆ బయాస్ అనేది మనల్ని నమ్మదు, అది మళ్ళీ స్కానింగ్ చేస్తుంది అన్నమాట. ఈ మెట్రో స్టేషన్లో స్కానింగ్ చేస్తారు చూసావా, మనల్ని నమ్మకుండా, ఆ టైప్. లేకపోతే ఎయిర్పోర్ట్లలో చెక్ చేస్తారు చూసావా, ఆ టైప్. అంటే ఇట్ ఈస్ ఆల్ బిలీవింగ్. సో అదే మేజర్ యొక్క స్ట్రెంగ్త్ మనకి యూనిక్స్ ఎన్విరాన్మెంట్లో. అంటే మనల్ని నమ్మకపోవడమే మనకి మన నమ్మకం అంతే. సో అంటే బైపాసింగ్ అనేది నీకు ఎవ్రీ స్టెప్లో ఉండదు. అది కొంచెం తప్పుగా అనిపించింది అంటే స్టాప్ చేసేస్తుంది, మూవ్ అనే అవ్వదు నీకు. ఇక్కడ నేను అబార్ట్ కొట్టాను అనుకో, స్కిప్ కొట్టాను అనుకో, వెళ్తుంది. కానీ ఏమవుతుంది, ఆటోమేటిక్గా సమ్వేర్ ఇట్ విల్ గోయింగ్ టు బి హాల్టెడ్, వేరే దగ్గర ఆగిపోతుంది. ఓకే, అందుకోసమనే యూనిక్స్ ఎన్విరాన్మెంట్లో మనం బైపాస్ చేయలేము. సో ఇట్ విల్ టేక్, చూడదు 100% వెళ్ళేంత వరకు వెళ్ళదు. మనం ఎస్కేప్ కొడితే వెళ్తుంది కానీ సో మీకు అర్థమైంది సూర్య గారు ఇప్పుడు ఏంటి అనేది? అర్థమైంది. సో దిస్ ఈజ్ అబౌట్ కాలింగ్. ఇది స్టోరేజ్ లెవెల్. ఇది మన సబ్జెక్ట్ కాదు. ఓకే, ఇది పక్కనోడి సబ్జెక్ట్ అన్నమాట. కానీ మనకి ఇది తెలిసి ఉండాలి, ఫండమెంటల్ తెలిసి ఉండాలి. ఓకే, మనము ఇప్పుడు మీరు స్కాన్ చేస్తున్నారు చూసారా, ఎకో కొట్టి స్కాన్ చేస్తున్నప్పుడు దాన్నే మనము కంట్రోలర్ డిస్క్ ఓకే బ్లాక్ అంటారు అన్నమాట, సిడిబి అంటాము. అంటే కంట్రోలర్ అంటే ఏం డిఫైన్ చేస్తుంది, ఇది ఈ ఎంటైర్ ఈ ట్యాంక్ ఉంది చూసారా, దీన్ని కంట్రోలర్ అంటుంది. డిస్క్ అంటే ఏ పర్టికులర్ డిస్క్, ఆ డిస్క్ కనుక్కున్న ఈ బ్లాక్ ఐపీ అడ్రస్ కానీ లేకపోతే డబ్ల్యూడబ్ల్యూఎన్ అన్న నంబర్ అంటారు అన్నమాట. ఆ నంబర్ని రిప్రజెంటేషన్ చేసే ఒక ఫార్మాట్. ఇప్పుడు మనం నేర్చుకున్నది మీరు ఎక్కువ కొట్టినప్పుడు డివైస్ కనుక్కోవడానికి చేసే ఫార్మాట్. ఈ రకంగా మనం డిఫైన్ చేస్తాము ఒక స్టోరేజ్ డిస్క్ని. అందుకే మనము ఇక్కడ 00, 01, 02, 03 ఈ రకంగా మనము చూస్తామన్నమాట. ఓకే, సో లెట్ వి మూవ్ ఆన్ టు ద టాపిక్. ఓకే సార్, మనం యాడ్ చేసేటప్పుడు హార్డ్ డిస్క్ యాడ్ చేసేటప్పుడు ఎస్కసి ఒకటి ఉంటుంది, మళ్ళీ డిఫాల్ట్ గా ఎన్ఏ అది ఒకటి ఉంటుంది. ఆ రెండు డిఫరెంట్ ఉన్న ప్రాబ్లం అంటే ఎలాగంటే బై డిఫాల్ట్ SCSI ఈజ్ వన్ టైప్ ఆఫ్ ద స్టోరేజ్ డివైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే లెట్ ఇట్ బి 5 చూద్దాం అనుకోండి. 5 అనే ఒక సర్వర్లో ఇప్పుడు నేను ఏదైనా యాడ్ చేయడానికి వెళ్ళాను అనుకోండి. ప్రజెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇట్స్ NVMe బై డిఫాల్ట్ ఏం రిప్రజెంటేషన్ ఉందంటే ఇట్ ఈజ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రైమరీ డిస్క్ అనేది NVMe అనేది రిప్రజెంటేషన్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేసాము, మనం క్లయింట్ టీంని అడిగినప్పుడు వాడు హార్డ్ డిస్క్ ఒక 5 GB 10 GB అటాచ్ చేయమంటే ఇక్కడ చూస్తే SCSI అని వచ్చింది. ఓకే, సాటా కూడా డివైస్ వస్తుంది, NVMe కూడా వస్తుంది. ఓకే, కానీ SCSI అనేది వన్ ఆఫ్ ద స్టోరేజ్ మేజర్ డివైస్ అన్నమాట. సాటా అనేది కూడా హార్డ్ డిస్క్ కిందే వస్తుంది. సాటా ఈజ్ అ ప్యారలల్ టు ద NVMe. ఈ NVMe అనేది VMware టెర్మినాలజీ. ఓకే, అది VMwareలో ఆ రకంగా టెర్మినాలజీ ఉంటుంది లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ డివైజెస్కి. అందుకే మనం క్రియేట్ చేసినప్పుడు మనం NVMe అని ఇవ్వలేదే, బై డిఫాల్ట్గా అదే తీసుకుంది, రైట్? అదే తీసుకున్నప్పుడు మనకి NVMe అని కింద వస్తుందన్నమాట. సో మనల్ని ఏం చేస్తుంది, స్టోరేజ్ అంటే థర్డ్ పార్టీ డివైజెస్ అన్నీ కూడా SCSI డివైజెస్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ టు ద ఓకే స్టోరేజ్లో మనకి SCSI డివైజెస్, డిటాచ్ డివైజెస్, బాట్ డివైజెస్, ఈ రకంగా కొన్ని స్టోరేజ్ డివైజెస్ ఉన్నాయి. అంటే చెప్పాలంటే మనకు ఆండ్రాయిడ్ మొబైల్, యాపిల్ మొబైల్ ఈ రకంగా ఎలా ఉంటాయి, ఆ రకంగా వాళ్ళకి డేటా స్టోర్ చేసే దానిలో కూడా మల్టిపుల్ ఫ్లేవర్స్ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్లేవర్ SCSI అనేది. సో విండోస్ బేస్డ్ మెకానిజం ఎప్పుడు కూడా SCSIని ప్రిఫర్ చేస్తుంది. ఇప్పుడు మనం పర్ఫామ్ చేస్తున్నది విండోస్ బేస్డ్ మీదే కదా, విండోస్ మీద VMware ఈ రకంగా పర్ఫామ్ చేస్తున్నాం కదా. సో అందుకోసమని ఇది పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వర్కింగ్ విత్ సమ్ EMC స్టోరేజ్, కానీ మీ స్టోరేజ్ డివైజ్ EMC కాకుండా, ఇది కాకుండా VMware కాకుండా
ఈఎంసీ కానీ లేకపోతే వేరేది ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు సాటా అనేది వర్కౌట్ అవుతుంది. సో ఇది ఓకే. కంపెనీ టు కంపెనీ మారిపోతుందండి. ఇది మనము వర్క్ చేస్తున్నది టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే. మీరు అదే ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వెళ్ళారనుకోండి. ఓకే. మీ కంపెనీ ఐబిఎంకి రిలేటెడ్ అనుకుంటే ఐబిఎం స్టోరేజ్ వాడతాడు, ఐబిఎం శాన్ అంటాడు. ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీ యువర్ కంపెనీ ఈజ్ వర్కింగ్ విత్ ఈఎంసీతో వర్క్ చేస్తే ఈఎంసీ శాన్ అంటారు. ఓకే. సో యువర్ కంపెనీ ఈజ్ మూవింగ్ బేస్డ్ ఆన్ యువర్ ఆర్కిటెక్చర్ ప్రకారం మూవ్ అయిపోతుంది. ఓకే. సో మనం స్టోరేజ్ టీమ్ కి రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు మనం స్పెసిఫై చేయాలండి డిస్క్ మనం ఏం టైప్. చేయలేం, మనం చేయం. అది మనం ఎప్పుడు కూడా వీఆర్ నాట్ రెఫరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ అంటిల్ అన్లెస్ క్లయింట్ ఇస్ సెట్. ఇప్పుడు నేను క్లయింట్ అయితే ఓకే, నాకు ఈ టైప్ ఆఫ్ డిస్కే కావాలి అని క్లయింట్ ఏమన్నా సెపరేట్గా వస్తే తప్ప మనం ఎప్పుడు కూడా చేయము. ఎందుకంటే ద సర్వర్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, రైట్? సర్వర్ అనేది ఎగ్జిస్టింగ్ అయి ఉంది. అండ్ ద కాంపోనెంట్ ఆఫ్ నీ సర్వర్కి స్టోరేజ్ టీమ్కి మధ్య ఒక కనెక్టివిటీ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ జరిగింది. ఇది ఎవరు చేస్తారు? స్టార్టింగ్లో ఆర్కిటెక్చరల్ టీం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి మనకి ఇస్తారు, రైట్? సో మనం ఏం చేస్తాము, ఉన్నదాన్ని రిపేర్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఉందండి, మీ మొబైల్లో డేటా అనేది ఫుల్ అయిపోతుంది. కంపెనీ వాడు ఎంత ఇచ్చాడు ఆల్రెడీ? ఒక 32 జీబీయో 10 జీబీయో ఎంతో ఇచ్చాడు. ప్రతిసారి మీరు అది లేకపోతే మీ దగ్గర ల్యాప్టాపే ఉంది, ఓకే, స్టోరేజ్ అనేది ఎక్కువ సరిపోవట్లేదు, లేకపోతే ర్యామే ఉంది, 8 జీబీ ర్యామ్ ఉంది, సరిపోవట్లేదు. మీరు ఏం చేస్తారు? ఇంకో 8 జీబీ ర్యామ్ అనేది అటాచ్ చేసుకుంటారు. అటాచ్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ల్యాప్టాప్ యొక్క ఆర్కిటెక్చర్ ప్రకారం మీరు వెళ్తారు, అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు? డెల్ షోరూమ్కో లేకపోతే మీ వీధి చివరిలో ఎవడో ఒక రిపేర్ సెంటర్కి వెళ్తే మీ ల్యాప్టాప్ వర్షన్ ఏంటి అని అడుగుతాడు ఫస్ట్. ఆ వర్షను నువ్వు చెప్తారు, మీరు డెల్లో వ్యాస్ట్రోనో సంథింగ్ అని చెప్పినప్పుడు ఓకే, ఈ ల్యాప్టాప్కి ఈ సిరీస్ ర్యామ్లే తీసుకోవాలి అని చెప్పి వాడికి ఐడియా ఉంటుంది. వాడు ఏం చేస్తాడు? ఆ సిరీస్ ఆఫ్ ర్యామ్ని తీసుకొచ్చి ఇంజెక్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది కాకుండా వేరేది ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? కన్సిడర్ చేయదు, మీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ లేకపోతే మీ హార్డ్వేర్ కానీ తీసుకోదు, నిజమే కదా? సో ఇక్కడ కూడా దట్స్ ద సేమ్ సిచ్యువేషన్. మీ హార్డ్ డిస్క్కి అండ్ మీ ఆపరేటింగ్ సిస్టమ్కి మీ హార్డ్వేర్కి మధ్య ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ జరిగినప్పుడు ఏది వర్కౌట్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుసు. ఇన్ కేస్ మార్చాలి అనుకున్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ కూడా ఇవన్నీ ఎవరు చేస్తారు? ఆర్కిటెక్చరల్ టీమ్ అనేది వాళ్ళు డిఫైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి క్లయింట్ విత్ కమ్ అప్ విత్ కైండ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. మేము ఇక్కడ నుంచి స్కసీ డివైజెస్ వాడాలనుకోవట్లేదు, మేము సాటా డివైజెస్ వాడాలనుకుంటున్నాము అని చెప్పి క్లయింట్ వచ్చి ఎవరికి చెప్పాడు? ఆపరేటింగ్ సిస్టమ్ వాడికి చెప్పాడు, అంటే నాకు చెప్పాడు. నేనేం చేస్తాను? సారీ బాస్, ఇది నా స్కోప్ కాదు, ఇట్ షుడ్ బి గోస్ టు ద స్టోరేజ్ టీమ్కి వెళ్ళాలి అని చెప్తాను. స్టోరేజ్ టీమ్ వాడు ఏం చేస్తాడు? ఓకే, వాడి సైడ్ నుంచి వాడు చెక్ చేస్తాడు, అంటే వాడు వెండర్కి రైట్ చేసి ఈ ఆపరేటింగ్ సిస్టము ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ ఆర్కిటెక్చరు వాళ్ళు ఈ స్టోరేజ్ డివైజెస్ వాడాలనుకుంటున్నారు అని చెప్పి కొరియర్ రైట్ చేస్తాడు. నేను కూడా ఏం చేస్తాను? మన ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే రెడ్ హ్యాట్ కానీ ఉబంటు కానీ వాళ్ళకి రైట్ చేసి చెప్తాను. అప్పుడు ఏం చేస్తారు? మీ కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ సర్వర్ యొక్క ఆర్కిటెక్చర్ ప్రకారము దిస్ ఈజ్ అ రికమెండబుల్, దిస్ ఈజ్ అ నాట్ రికమెండబుల్ అని ఒక అనాలిసిస్ ఇస్తారు. ఓకే. సో అల్టిమేట్లీ చేంజ్ చేయడం కంటే రీకాన్ఫిగర్ చేయడం ఈజీ. అంటే మీ ల్యాప్టాప్ ర్యామ్ కోసం నువ్వు మొత్తం అంతా రిపేర్ చేయడం కంటే అయితే ఆ ర్యామే దానికి సూట్ ఏదన్నా తెచ్చుకోవడం మేలు, లేకపోతే కొత్త ల్యాప్టాప్ తీసుకోవడం మేలు, రైట్? అంటే రీకాన్ఫిగరేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ కొత్త ల్యాప్టాప్ తీసుకోవట్లేదు, సేమ్ థింగ్ని ఆర్కిటెక్చర్ పరంగా సింపుల్గా మాడిఫై చేస్తున్నాం, అంటే కొత్త సర్వర్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో వీఆర్ నాట్ డిఫైనింగ్ ఎనీథింగ్ హియర్. సో మనం ఓన్లీ నాకు లర్న్ కావాలి బాబు అని చెప్తాం అంతే, ఓకేనా? వాడు అది ఏదన్నా ఇవ్వని, మన భాషలో ఏంటి, వాడికి స్టోరేజ్ కావాలి, ఆ స్టోరేజ్ మనం తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇక్కడ చూడు, ఇప్పుడు ఇది ఏమైపోయింది? ఇప్పుడు ప్రీవియస్ సర్వరు అది ఆపరేటింగ్ సిస్టమ్ డిడక్ట్ చేయలేదు, డిడక్ట్ చేయకుండా ఉండడానికి ఏమైపోయింది? మళ్ళీ స్టోరేజ్ డివైస్కి వచ్చింది. సో దిస్ ఈజ్ ద డీబగ్. ఇక్కడ ఏమవుతుంది అంటే మీ ఆపరేటింగ్ డిస్క్ అనేది మళ్ళీ అది 0 తీసుకుంటుంది. ఓకే. సో ఇది మనం 0 ఇచ్చినా కూడా అది 0 తీసుకుంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఇన్ టు ద ఓకే ఈ పర్టికులర్ లెవెల్లో. సో దానికి దాన్ని డిస్క్ని డిలీట్ చేయడము, మళ్ళీ సర్వర్ని రీబూట్ చేయడం, ఆటోమేటిక్గా
సర్వర్ అనేది అప్ అయిపోతుంది. బట్ రన్నింగ్ టైంలో అటాచ్ చేసుకోవాలంతే. సో దిస్ అ ప్రాబ్లమ్ విత్ అవర్ VMware. ఓకే, దీని గురించి ఇష్యూ ఏం లేదు. సో నా ఇప్పుడు ఏం జరుగుతుంది, బూటింగ్ ప్రాసెస్ అయిపోయింది. నా ఇట్ ఈస్ మూవింగ్, గ్రబ్ వచ్చింది, గ్రబ్ సెలెక్ట్ చేసుకుంది. నా గ్రబ్ అయిపోయిన తర్వాత నా ఇట్ ఈస్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఫేజ్. నా ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ ద రన్ లెవెల్స్ అనేవి లోడ్ అవుతున్నాయి. LVM ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, మీరు LVM పైన ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ. అదేదో అంటా చూసా, చదువుకునేటప్పుడు VVIP అని రాసుకుంటాము, ఆ టైపు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టు. సో నౌ సర్వర్ అప్ అయిపోయింది. సో దిస్ అ ప్రాబ్లమ్ విత్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్. ఓకే, సో రైట్ నౌ లెట్ వి గో టు ద ఈ సర్వర్. నా ప్రజెంట్ ఈ సర్వర్లో ఉన్నాను. సో దీనికి నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఒక 10 GB ఆఫ్ డిస్క్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఓకే, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద స్పేస్. సో 10 GB SCSI డివైజ్ అటాచ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ 10 GB అనేది నేమ్ కన్వెన్షన్ ఏదైనా ఉండొచ్చు. ఐ యాడెడ్. సో హియర్ ఐ యాడెడ్ ద 10 GB. ఇక్కడ చూస్తే ఇది కూడా 00లోనే ఉంది. అలా ఉండకూడదు. అటాచ్ చేసినప్పుడు ఇది ఏమవ్వాలి, 01 అనేది బై డిఫాల్ట్ అయిపోవాలి, కానీ అవ్వట్లేదు, అది ఇష్యూ. ఓకే, ఐ నీడ్ టు క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ చేయకపోతే రిఫ్లెక్ట్ అవ్వదు. గో టు ద సర్వర్. సో లిస్ట్ అవుట్ చేశాను LSBLకి. ఇట్ ఈస్ నాట్ displaying my content. So obviously that is the same process. We are going to refresh the entire architecture. సో మనం చెప్పిన ఆర్కిటెక్చర్ని జస్ట్ రిఫ్రెష్ చేస్తాం. LSBLకి ట్రిగ్గర్ చేస్తే ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద కంటెంట్ నేమ్ కాల్ SDA అనేది డిస్ప్లే అనేది ఇచ్చింది. వన్స్ ఇట్ ఈస్ అ డిస్ప్లే, దెన్ వీ నీడ్ టు గో టు ద నెక్స్ట్ టాపిక్. సో మన సినారియో వచ్చి ఇట్ షుడ్ బి సినారియో. సో లాస్ట్ టైం 1, 2 చెప్పాను సినారియో A and B. సో నెక్స్ట్ సినారియో ఈజ్ దట్ ఒక పర్టికులర్ డిస్క్ని సర్వర్కి అటాచ్ చేసి, ఓకే, సో సినారియో C కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్. యాడ్ అనదర్ డిస్క్ టు ద VG. ఓకే, సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ డిస్క్ అనేవి అటాచ్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒకటి 10 GB ఉంది కదా, ఇంకో డిస్క్ అనేది అటాచ్ చేస్తారు. లెట్ ఇట్ బి 5 GB అనేది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ల్యాబ్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద మంచిదే. ఒకసారి అంటారు కదా, చెడు కూడా మంచిదే అన్నట్టు ప్రాక్టీస్ అనేది. సో సినారియో 2 ఏంటంటే ఆల్రెడీ ఒక PV ఉంది. ఓకే, సో ఒక PV ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఇంకో PVని అటాచ్ చేసుకోవడం. ఈ సినారియో యాక్చువల్గా క్లబ్ చేసేయచ్చు. ఓకే, ఎందుకంటే ఈ రెండు కూడా ఒకటే అన్నమాట. సో ఫస్ట్ది వచ్చి ఒక వాల్యూమ్ గ్రూప్ని ఫస్ట్ క్రియేట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ విత్ ద స్క్రాచ్. LSBLకే మనకేంది, ఒక 10 GB ఉంది, ఒక 5 GB ఉంది. లెట్ ఇట్ బి ఇన్ 5 GB. దాంతో నేను ఏం చేస్తున్నాను, ఒక PV క్రియేట్ సేమ్ అగైన్ /dev/sdb అనేది PV క్రియేట్ చేశాను. PV స్కాన్ అనేది చేశాను, PVS. నా ఒక PV అనేది నేను క్రియేట్ చేశాను. తర్వాత VG క్రియేట్ అనేది చేశాను. అండ్ VG demo5 అనేది దేని మీద /dev/sdb. ఓకే, VG అనేది క్రియేట్ చేస్తాను. VG స్కాన్. సో VG స్కాన్ ఈజ్ ఇట్స్ నాట్ అ హార్మ్ఫుల్ కమాండ్. జస్ట్ ఒక రిఫ్రెష్ చేయడానికి, రీస్కాన్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద కమాండ్. ఓకే, సో VGS అనేది డిస్ప్లే అనేది జరిగింది. నౌ ఐ క్రియేటెడ్ ద VG. సో దిస్ ద సేమ్ సినారియో వీ పర్ఫార్మ్డ్ అట్ ద సినారియో 1. VG క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను, ఐఎమ్ క్రియేటింగ్ ద LV. సో LV ఎలా క్రియేట్ చేస్తాము, LV create -l. okay, LV create -l, and here I need to specify the space. For example 4 GB అనేది నేను అటాచ్ చేయాలి.
బికాస్ ఎందుకంటే 5 జీబీ ఇచ్చామంటే 99% అవ్వదు. లెట్ ఇట్ బి విల్ గివ్ ద 5 జీబీ. 5 జీబీ అనేది ఇస్తున్నాను. 5 జీబీ Yes, sir. Yesterday I tried it. సారీ Yesterday try చేశాను బట్ పాయింట్ 0.1 0.2 256 అవైలబిలిటీ ఉంది బట్ 257 1 పాయింట్ మిస్ అయింది సార్. అది ఎందుకు అంటే యువర్ జర్నలింగ్ అండ్ బఫర్ అనే స్పేస్ తీసుకుంటుంది అన్నమాట. ఓకే, సో దెర్ ఈస్ వన్ మోర్ కమాండ్ ఆల్సో దేర్ 100% అని ఒక కమాండ్ కూడా ఉంది. అది దీనిలో ఉందా లేదో నేను చూస్తున్నది. దెర్ ఈస్ వన్ మోర్ ప్రాసెస్ విల్ బి దేర్. అంటే నేను ఇచ్చిన 100 ప్రాసెస్కి మొత్తం అంతా అలొకేట్ చెయ్యి అని ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పచ్చు, కానీ దట్ ఈస్ నాట్ రికమెండబుల్. అంటే నేను 5 జీబీ స్పేస్ ఆఫ్ హార్డ్ డిస్క్ ఇచ్చాను, నువ్వు దేనికి అలొకేట్ చేయకు, నేను చెప్పిండేది 5 జీబీకి 5 జీబీ అలొకేట్ చేసేయని చెప్పి రూడ్గా చెప్పడం, ఫోర్స్ఫుల్గా చెప్పడం. అదేం చేస్తుంది, 5 జీబీ అలొకేట్ చేస్తుంది, కానీ ఆ బఫర్ స్పేస్ అనేది దేనికి ఉపయోగపడుతుంది మనకు, ఆ ఫైల్ సిస్టమ్ యొక్క హెల్త్ స్టేటస్ కోసం, అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ దగ్గర 10,000 శాలరీ వస్తుంటే, ఓకే మీ పేరెంట్స్ చెప్పారు అంటే 10,000 మొత్తం వాడేకరా, ఒక 8,000 వాడుకో, 2,000 అనేది బఫర్గా చేతిలో పెట్టుకో, నీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీకి పనికి వస్తుంది అని. ద 2,000 ఈజ్ ద బఫర్ స్పేస్. ఓకే, నువ్వేం చేసావు, 10,000 వాడేయాలని చెప్పేసి వాడేసావు. ఇట్స్ నాట్ హార్మ్ఫుల్, వాడేసావు, కానీ యూ గట్ సమ్ ఎమర్జెన్సీ. అప్పుడు ఏమవుతుంది, ఆ బఫర్ స్పేస్ లేకపోవడం వల్ల నువ్వు ఇబ్బంది పడతావు, అంతే కదా. సో ఫైల్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అది కరప్ట్ అవుతుంది. ఓకే, ఆ బ్రీతింగ్ స్పేస్ లేకపోవడం వల్ల, ఓకే ఇప్పుడు ఒక రూమ్లో 10 మంది పడతారంటే 20 మందిని లూప్ చేసేసామనుకో ఏమవుతుంది, ఉక్కురు బిక్కరు అయిపోతారు, రైట్. సో అలాంటి సిచ్యువేషన్లోనే మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ బఫర్ స్పేసెస్ అనేవి ఇస్తాము. ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ 100% ఆక్యుపెన్సీ, కొంచెం స్పేస్ ఇస్తాము. లేదు మనం అలొకేట్ చేసినా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఒక 1-2%. ఎందుకంటే ఇది కొంతమంది క్లయింట్స్కి అర్థం కాదు. లిటరల్లీ నేను కొన్నిసార్లు కాల్స్లో నేను వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను బొమ్మలు గీసి. ఓకే, సో డోంట్ థింక్ దట్ యువర్ క్లయింట్ ఈజ్ అ టెక్నికల్ గై. యువర్ లాట్ ఆఫ్ సినారియోస్లో ఎలా ఉంటారంటే, క్లయింట్కి వాడికి ఇంగ్లీష్ తప్ప ఏమీ రాదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళు కూడా మనం భరించి వాటికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, అదే దాంట్లో చూసాం మార్కెటింగ్ లక్షణాలు అన్నట్టు. సో ఐఎమ్ క్రియేటింగ్ ద 4 GB ఆఫ్ -n. సో నేను ఏ వాల్యూమ్ గ్రూప్ మీద క్రియేట్ చేస్తున్నాను, ఐఎమ్ క్రియేటింగ్ ఆన్ మై వాల్యూమ్ గ్రూప్. సారీ, ఇక్కడ ఎల్వి నేమ్ ఇవ్వాలి. ఓకే, ఎల్వి ఓకే శాంపుల్ అనేది sample1 అనేది ఇస్తున్నాను. ఓకే, సో ఐ క్రియేటెడ్ ఎల్వి స్కాన్ అని చేశాను, ఎల్విఎస్. సో అశోక్ అర్థమవుతుందా మీకు? సరే సార్, పీవీ పైన ఎల్వి క్రియేట్ చేస్తాం. పీవీ పైన. సో దీనికి సంబంధించి యాక్చువల్గా ఇది ఆల్రెడీ మేము ఇది ఈ ఇష్యూ వల్ల, VMware ఇష్యూ వల్ల ఇది ప్రతిసారి చేయాలన్నమాట క్లాస్లో కూడా ప్రాక్టీస్. సో ఎల్వి డిస్ప్లే అని కొడితే ఈ ఎల్వి అనేది వచ్చింది. సో ఐ షుడ్ నాట్ టేక్ దిస్ వన్, ఐ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. ఎందుకంటే ప్రతిసారి మనం ఏం చేస్తాము, కిందదే మంది అనుకుంటాము, కానీ కిందది కాదు, మనం సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద వన్ ఐ సెలెక్టెడ్. దీని మీద మనం ఏం చేస్తాము, ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాం. mkfs.ext4 లెట్ ఇట్ బి ext4 అనే ఒక పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అని క్రియేట్ చేస్తున్నాను ఈ పర్టికులర్ LVM మీద. వన్స్ ఐ క్రియేటెడ్, ఓకే ఐఎమ్ గోయింగ్ టు బి మౌంటెడ్ source/app అనేది ఉంటే, ఓకే ఆల్రెడీ ఉంది ఆ డైరెక్టరీ. సో యాప్ అనేది కనెక్టెడ్. సో దిస్ ద వే ఐఎమ్ క్రియేటింగ్ ద వన్ ఫైల్ సిస్టమ్. నేను ఇక్కడ అలొకేట్ చేసినదంతా 4 GB అనేది అలొకేట్ చేశాను, రైట్. సో ఐ అలొకేటెడ్ ద ప్రీవియస్ కమాండ్కి వెళ్తే నేను 4 GB అలొకేట్ చేశాను, కానీ ఇక్కడ ఎంత అలొకేట్ అయింది, 3.9 gigs మాత్రమే అలొకేట్ అయింది. ఆ 1 gig అనేది ఏమైంది, ఇట్ ఈస్ అ కాల్డ్ జర్నలింగ్కి అది హోల్డ్ చేసుకుంది, దట్ ఈస్ అ కాల్డ్ స్వాప్ స్పేస్ కింద అలొకేట్ చేసుకుంది. నౌ ద సిచ్యువేషన్ ఈస్ దట్ ఇట్స్ అ వెరీ క్లియర్. నౌ వన్ ఆఫ్ ద రికమెండేషన్ ఈస్ దట్, ఇప్పుడు మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద రికమెండేషన్ ఏమంటే, ఓకే సో ఇక్కడ మనము ఒక పీవీ నుంచి ఇంకో పీవీకి, అంటే ఇప్పుడు మన దగ్గర ఒక పీవీ ఉంది, లెట్ ఇట్ బి, ఇది ఇంకో డయాగ్రామ్ ఉంది. సో ఐ విల్ షో దట్ మైగ్రేట్ ద డయాగ్రామ్. సో ఇక్కడ ఎలాగంటే ఒక ఫైల్ సిస్టమ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను.
ఇప్పుడు ఇదే రకంగా ఇంకొక ఫైల్ సిస్టమ్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. అంటే సో లెట్ ఇట్ బి హియర్ వీ విల్ డూ వన్ మోర్ స్టెప్. ఇక్కడ మనకి ఇంకో స్టెప్ ఉంది, అది చేద్దాం. అది ఏంటి అంటే ఇక్కడ ext4 ఫైల్ సిస్టమ్ అనేది ఉంది, రైట్? ఐ హ్యావ్ ext4 ఫైల్ సిస్టమ్ అనేది ఉంది. దీన్ని క్లయింట్ వచ్చి నాకు ఏం చెప్పాడు, ఓకే వీ హ్యావ్ ext4 ఫైల్ సిస్టమ్ ఉంది, మాకు దీన్ని XFS ఫైల్ సిస్టమ్ కింద మార్చు అని చెప్పాడు. ఓకే, సో ద క్లయింట్ ఈస్ స్టేటింగ్ దట్ మీకు ఏం మెయిల్ పంపించాడు, యూ హ్యావ్ వన్ సర్వర్, ఈ పర్టికులర్ సర్వర్లో ఒక ఫైల్ సిస్టమ్ అనేది ఉంది. ద ఫైల్ సిస్టమ్ టైప్ ఈజ్ ext4. ఫైల్ సిస్టమ్ టైప్ ఏంటి, ext4. ఓకే, సేమ్ కెపాసిటీతోనే దాన్ని XFS కింద మార్చండి అని చెప్పాడు. సో ఏమవుతుంది బాస్ అట్లా మార్చినప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ మొబైలే తీసుకుంటే ఇక్కడ ఎల్ఎల్ కొడితే ఇక్కడ డేటా అనేది ఉంది, రైట్? ఐ హ్యావ్ ఎ డేటా. ఓకే, సో నా దగ్గర డేటా ఉంది. ఇప్పుడు క్లయింట్ ఏం చెప్పాడు, వాడు సింపుల్గా ఈ డోంట్ నో టెక్నికల్ గై అనుకో, నాకు ఇక్కడ ext4 ఫైల్ సిస్టమ్ ఉండకూడదు, మా కొత్త ప్రాసెస్ ప్రకారము మేము జర్నలింగ్లో ఇంకా స్పేస్ పెంచాలనుకుంటున్నాము. యాక్చువల్గా ext4లో జర్నలింగ్ అనేది కొంచెం తక్కువ లిమిటెడ్గా ఉంటుంది కదా, మాకు XFS అయితే ఎక్కువ జర్నలింగ్ కావాలి, కాబట్టి మా ఒక కొత్త డెసిషన్ ప్రకారము ఎవ్రీథింగ్ షుడ్ బి మా ఎన్విరాన్మెంట్లో XFS ఉండాలి అని చెప్పాడు. సో సూర్య, మరి దీని ప్రకారం మీరు ఏం రికమెండ్ చేస్తారు? నేను వచ్చి క్లయింట్ ఈ మాట చెప్పాను, నువ్వేం చేస్తావు? సపోర్టెడ్ ఫైల్స్ అన్ని కరప్ట్ అవుతాయి కదండి. ఓకే, నాకు అది తెలియదు. ఓకే, ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? సపోర్టెడ్ ఫైల్స్ అంటే దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ కదా, నేను అదే అంటాను. బీయింగ్ ఎ క్లయింట్ ఐ విల్ బి రూడ్, అది నీ రెస్పాన్సిబిలిటీ కదా సూర్య, నువ్వు చేయాలి కదా. ఓకే, నాకు అది తెలియదు సూర్య, నాకు అది XFS కింద ఉండాలి అని చెప్తాను. ఓకే, ఓకే, ఈ ఫైల్ యూజ్ చేసుకుని రన్ అవుతున్న జాబ్స్ అవంతా స్టాప్ అయిపోతాయి కదా. స్టాప్ అవుతాయి. సి ఆబ్వియస్లీ వీ నీడ్ టు టేక్ ద డౌన్ టైం. నువ్వు కన్వర్షన్ చేసినప్పుడు నువ్వు డౌన్ టైం తీసుకోవాలి. కానీ వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ దట్ అశోక్ ఈ పాయింట్ గురించి మీకు చెప్పాను. ఓకే, మీరు ఏ రకంగా చేయగలరు? సి ద థింగ్ ఈస్ దట్ బీయింగ్ ఎ సిస్టమ్ అడ్మిన్ యూ షుడ్ నాట్ టేక్ ద ఓన్ రెస్పాన్సిబిలిటీ, రైట్? మీరు ఏం చేస్తున్నారు, వాడి సర్వర్కి మీరు వర్క్ చేస్తున్నారు, రైట్? సో దట్ ఈజ్ నాట్ యువర్ సర్వర్, రైట్? అండ్ మీరు దాన్ని ఓనర్షిప్ అనేది తీసుకోకూడదు. ప్రైమరీ థింగ్ అంటే తప్పు జరిగితే నాది అన్న అక్నాలజ్మెంట్ అనేది ఎక్కడ సిస్టమ్ అడ్మిన్లో తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు మీరేమంటున్నారు, కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని అన్నారు, రైట్? హౌ యు ఆర్ గోయింగ్ టు డిఫైన్ టు ద యూజర్ ఆ పాయింట్? కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ కన్వర్షన్ చేయాలి, ఎలా చేస్తారు? సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర ext4 ఫైల్ సిస్టమ్ అనేది ఉంది, రైట్? రైట్ నౌ యువర్ హ్యావ్ ది ext4 ఫైల్ సిస్టమ్, ఇది నిజమేనా? ఇప్పుడు క్లయింట్ ఏమడిగాడు, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. ext4 ఫైల్ సిస్టమ్ని XFS ఫైల్ సిస్టమ్ కింద మార్చాలి, దట్ షుడ్ బి సేమ్ కెపాసిటీ అండ్ సేమ్ ఫైల్ సిస్టమ్ టైప్, ఇది రిక్వైర్మెంట్. సో మనము ఇలాంటి సిచ్యువేషన్ డీల్ చేసినప్పుడు వీ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ ప్రాసెస్తో పాటు మనము ఒక కైండ్ ఆఫ్ డిక్లరేషన్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. వాట్ ఈస్ ద డిక్లరేషన్? బాస్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఒకటి సూర్య మీరు చెప్పినట్టు ext4లో వీ హ్యావ్ ఎ సమ్ డేటా. ఓకే, ఎనీహౌ మనం ఇది పర్ఫామ్ చేయాలంటే మనం అప్లికేషన్ డౌన్ చేయాలి, ఆ డౌన్ చేసి మనం పర్ఫామ్ చేస్తాం. దాంతోపాటు ఇంకోటి ఏంటి, ext4 అనేది ఒక ఆర్కిటెక్చర్, ఓకే, XFS అనేది ఇంకో ఆర్కిటెక్చర్. ఈ రెండు ఒక ఆర్కిటెక్చర్ నుంచి ఇంకో ఆర్కిటెక్చర్ చేసినప్పుడు
ఇన్సైడ్ ఉన్న డేటా అంటే ఇన్సైడ్ ఉన్న కంటెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎరేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మీన్స్ వీఆర్ నాట్ గ్యారంటీ ఫర్ యువర్ డేటా. అది చేసే ప్రాసెస్లో డేటా కరప్ట్ అవ్వచ్చు, డేటా ఉన్నా కూడా కరప్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాసెస్. లేదు చేయమంటే సేమ్ ప్రాసెస్ చేస్తాం. ఎలాగా? ఓకే, ఏదో బ్యాకప్ తీసుకుంటాను, బ్యాకప్ ఆఫ్ ద డేటా తీసుకుంటాను, ఓకే, కన్వర్ట్ చేస్తాను, దెన్ రీస్టోర్ చేస్తాను. రీస్టోర్ అనేది చేస్తాను. సో దిస్ ద వన్ ఆఫ్ ద కేస్. సో ఇది కాకుండా రెండో మెథడాలజీ ఏంటి? స్టోరేజ్ థీమ్తోనే మళ్ళీ ఇంకో హార్డ్ డిస్క్ తెచ్చుకుంటాను. క్లయింట్కి నేనేం చెప్తానంటే, ఈ మెథడ్ ఫస్ట్ మెథడ్ బాగానే ఉంటుంది, కానీ నీకు చాలా ప్రాసెస్ ఉంటుంది, రెండో మెథడ్ నేను చేసి పెడతాను. అది నా చెట్ల పని. ఏంటి అంటే, ఒక హార్డ్ డిస్క్ నుంచి స్టోరేజ్ తెచ్చుకొని సేమ్ పీవీ క్రియేట్ చేసుకుంటాను, వీజీ క్రియేట్ చేసుకుంటాను, ఎల్వి క్రియేట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఏది? ఇక్కడ XFS ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ యాప్ అనేది ఉంది కదా, సేమ్ నేమ్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ app_new అనేది ఇస్తాను. ఓకే, ఇచ్చి ఫైల్ సిస్టమ్ అనేది మౌంట్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఏ ఫైల్ సిస్టమ్ ఉంది? యాప్ న్యూ ఉంది, యాప్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాను? దీనిలో ఉన్న డేటా దానిలో కన్వర్షన్ అనేది చేస్తాను. చేసి ఈ పాత ఫైల్ సిస్టమ్ని రిలీజ్ చేసేస్తాను. రిలీజ్ అంటే ఏ రకంగా నేను చూపిస్తాను. ఓకే, ఇది సేఫెస్ట్ వే ఆఫ్ డేటా మ్యానిపులేషన్. సో కన్వర్షన్ అంటే కాపీ చేస్తారండి డేటా అక్కడి నుంచి ఇక్కడికి కదా? కాపీ చేయడం. సి డ్రైవ్ నుంచి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీ సి డ్రైవ్ని నువ్వు ఫార్మాట్ చేస్తున్నావు, ఆర్ యువర్ పర్ఫార్మింగ్. మనం ఏం Okay. చేస్తాము? ఒక థర్డ్ పార్టీ డివైస్లోకి తీసుకొని మారుస్తాం. ఇక్కడ థర్డ్ పార్టీ డివైస్ ఇప్పుడు నీ సిస్టంలో మీకు థర్డ్ పార్టీ డివైస్ యాక్సెస్ లేదనుకో, నువ్వేం చేస్తావు? స్టోరేజ్ టీమ్ నుంచి ఇంకో డివైస్ తీసుకొని అదే యూ యాక్ట్ లైక్ థర్డ్ పార్టీ డివైస్, అంతే కదా? ఒక డమ్మీ డివైస్ తెచ్చుకొని దానిలో మార్చుకుంటావు, దాన్నే ప్రైమరీ డివైస్ కింద మారుస్తావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ దిస్ పర్టికులర్ ఫోల్డర్ ఈస్ హ్యావ్ ద సమ్ కంటెంట్. ఓకే, ఫస్ట్ సెకండ్ వర్షన్లో ట్రై చేద్దాం. సెకండ్ వర్షన్ ఏంటి? ఇంకొక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం. ఇప్పుడు నా దగ్గర SDB అనేది స్టోరేజ్ టీమ్కి రిక్వెస్ట్ చేశాను, వాడు నాకు కొంచెం స్పేస్ అనేది ఇచ్చాడు. ఓకే, సో ఒక 10 GB స్పేస్ అనేది ఇచ్చాడు. ఒక లెటర్ బి స్కాన్ చేశాను, డిస్క్ అనేది కనిపించింది. దీని మీద మనం ఏం చేస్తాను? అగైన్ సేమ్ pv create /dev SDA కదా, SDA మీద ఒక pv అనేది క్రియేట్ చేశాను. pv scan pvs. మళ్ళీ ఏం చేస్తాము? దట్ ద సేమ్ థింగ్, vg క్రియేట్, ఇంకో vg కింద క్రియేట్ చేసుకుంటాం, అది మన విష్. ఓకే, vg క్రియేట్, ఓకే, లెట్ ఇట్ బి స్లాష్డ్, ఇక్కడ మనం ఏంటి, vg క్రియేట్, ఓకే, హైఫన్ sample2 అనేది క్రియేట్ చేసుకున్నాను, /dev/sda. ఓకే, ఒక VG అనేది క్రియేట్ చేసుకున్నాం. సో దీని మీద LV క్రియేట్, ఓకే, -l, లెట్ ఇట్ బి 5 GB కావాలంటే 5 GBనే ఇద్దాము. కొత్త ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? నేను ఒక కొత్త ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాను. 5G, ఓకే, -n, ఓకే, లెట్ ఇట్ బి LV కదా, LV హైఫన్ ఫర్ ఎగ్జాంపుల్ new1 అనేది ఇచ్చుకున్నాను. ఓకే, సో VG హైఫన్ ఏం పేరు ఇది? sample2 మీద క్రియేట్ చేశాను, LVs అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు LV డిస్ప్లే కొడితే మనకు వచ్చిన ఫైల్ సిస్టమ్ ఏది? ఇదే కదా, sample2, రైట్? సో దీని మీద ఏం చేస్తాను? mkdir/app new అనేది క్రియేట్ చేసుకుంటాను. ఎందుకంటే /app అనేది క్రియేట్ చేయకూడదు కదా, ఎందుకంటే ఆల్రెడీ దాంతో మనకు ఫైల్ సిస్టమ్ ఎగ్జిస్టింగ్ అయింది, మౌంట్ అయింది. ఓకే, నేను దాంతో సేమ్ నేమ్తో మౌంట్ చేయలేను కదా, అంటే విండోస్లో C డ్రైవ్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇంకో డ్రైవ్కి C డ్రైవ్ అని పెట్టలేవు కదా. నువ్వేం చేస్తావు? C-new అని పెట్టుకుంటావు. ఓకే,
సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, మౌంట్ ఎల్విఎం పాత్. ఎల్విఎం పాత్ ఏంటి, ఎల్వి డిస్ప్లే కొడితే ఇది ఎల్విఎం పాత్. ఓకే, మౌంట్ ఎల్విఎం పాత్ స్పేస్ యాప్ హైఫన్ న్యూ అనేది ఇచ్చాను. ఓకే, సో సారీ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఎంకేఎఫ్ఎస్ ఎస్, ఎంకేఎఫ్ఎస్ డాట్ వాడు ఏది కావాలి, ఎక్స్ఎఫ్ఎస్ కావాలన్నాడు కదా, ఎక్స్ఎఫ్ఎస్. ఓకే, ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాను. నా గోయింగ్ విత్ ద మౌంటింగ్. సో ఇప్పుడు లిస్ట్ అవుట్ చేస్తే నా దగ్గర ఏమున్నాయి, ఇక్కడ 2 ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి యాప్ అనేది ఒకటి ఉంది, ఒకటి యాప్ న్యూ అనేది ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, యాప్లో ఉన్న డేటాని ఇప్పుడు క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్ ఇక్కడ వరకు ఇది మ్యాచ్ అయిందా. ఓకే, క్లయింట్ ఏం కావాలన్నాడు, వాడికి లోపల ఇంటర్నల్ డేటా తెలియదు. ఓకే, వాడికి కావాల్సింది ఏంటి, ఏ సిస్టమ్ అన్నా ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఉండాలి, అది ఒక పర్టికులర్ కెపాసిటీతో ఉండాలి, అది నేమ్ కూడా ఈ రకంగా ఉండాలి అని చెప్పాడు. సో మనం నేమ్ మార్చామంటే మళ్ళీ అప్లికేషన్ టీం వాళ్ళకి ఇష్యూలు వస్తాయి. సో నేనేం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫామ్ సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్. అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ cd/యాప్లోకి వెళ్ళి, ఓకే, cd/యాప్లోకి వెళ్ళి ఈ డేటా అంతా నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డేటా అంతా కూడా ఓకే యాప్ న్యూలోకి కాపీ చేస్తాను. లెట్ ఇట్ బి ఇదే డేటా. ఇలా కాపీ చేసుకుంటా వస్తాను. ఓకే, ఈ డేటా అంతా కూడా 1 by 1 ఐఎమ్ కాపీయింగ్ ఫ్రమ్ ద యాప్ నుంచి యాప్ 2కి కన్వర్షన్ చేస్తాను. సో లెట్ వి గో టు ద cd/యాప్ న్యూ. ఇక్కడ కొన్ని ఫైల్స్ అనేవి కాపీ చేశాను. ఓకే, యాప్ న్యూలో కొన్ని ఫైల్స్ అనేవి కాపీ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయింది. కానీ మనకి ఇంకొక ప్రాసెస్ ఏంటి, ఇది నేమ్ కన్వెన్షన్ అనేది తప్పుగా ఉంది కదా. ఇక్కడ ఏం చేశాను, నేను ఫస్ట్ నుంచి వస్తే ఒక ఎల్విఎం క్రియేట్ చేశాను, ప్రాపర్ ఫార్మాట్లో క్రియేట్ చేశాను, ఓల్డ్ డేటా నుంచి న్యూకి డేటా అనేది కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ వరకు అంతా బాగానే జరిగింది. కానీ అప్లికేషన్ టీం వాళ్ళ అప్లికేషన్లో /యాప్ అని ఇచ్చుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, మనకు యాప్ న్యూ అనేది ఉంది. సో అలాంటప్పుడు దీన్ని మనం ఏ రకంగా చేయగలము, సో పాత ఫైల్ సిస్టమ్ని, యాప్ అనే ఫైల్ సిస్టమ్ని జస్ట్ అన్మౌంట్ చేద్దాం. ఓకే, సో ఈ కొత్త ఫైల్ సిస్టమ్ కూడా ఏముంటుంది, అప్పుడు ఇదే ఉంటుంది కదా. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రీనేమ్ ఇట్. ఓకే, మనం ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ రీనేమ్ చేస్తామంటే, ఓకే, యాప్ హైఫన్ న్యూ అనేది కూడా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనము మౌంట్ చేసినప్పుడు యాప్తో మౌంట్ చేస్తాను. అర్థమైందా బ్రో నేను చెప్పింది ఇది? జస్ట్ ఫోల్డర్ నేమ్ రీనేమ్ చేశాను అంతే. ఓకేనా, ఫోల్డర్ నేమ్ రీనేమ్ చేశాను అంటే అప్లికేషన్ టీం కూడా ఇంకేం మార్చుకునే పని ఉండదు కదా. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది, ఈ డ్రైవ్ ఉంది. ఓకే, నా అప్లికేషన్ టీం వాడు డి డ్రైవ్ అనే పర్టికులర్ నేమ్ యూజ్ చేసుకున్నాడు. నేను ఇంకో అప్లికేషన్ ఇక్కడ నేను ఇంకోటి అటాచ్ చేసినప్పుడు నేను డి అని పెట్టలేను కదా. నేనేం చేస్తాను, d-new అని పెట్టుకున్నాను. దాంట్లో డేటా అంతా మార్చేశాను. మార్చిన తర్వాత ఆ డిస్క్ని వాడికి ప్రైమరీ చేయాలంటే ఏం చేస్తాను, దీన్ని అన్మౌంట్ చేసేసాను. ఈ డిస్క్ని రిమూవ్ చేసేసి దీని పేరేం మార్చానప్పుడు d-new బదులు డి అని పెట్టేశాను. సో దానివల్ల వాడికి ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ఓకే, సో ఇదే రకంగా ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు ప్రయర్ గా మనం ఒకటి అన్మౌంట్ చేసాం కదండి యాక్చువల్. అవును, సో అది కంప్లీట్ డిలీట్ చేస్తారు లేదంటే సేఫ్ సైడ్ అట్లా ఉంచుతారా అండి? అదే దాన్ని డీకమిషన్ ప్రాసెస్ అంటారు. దాన్ని ఏ రకంగా చేస్తాం చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము LSBLకే కొట్టాము. ఓకే, కొడితే మనం ఇందాక న్యూ 1 అనేది ఒక VG ఉంది చూసారా. ఈ VGని ఏం చేయాలి, మనము రిమూవ్ చేయాలి కదా. దాన్ని డీకమిషన్ ప్రాసెస్ అంటారు. సో ఇది VG రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మళ్ళీ అగైన్ ప్రాసెస్ మనం ముందు నుంచి వెళ్ళాలి.
హార్డ్ డిస్క్ నుంచి పీవీ వచ్చింది, పీవీ నుంచి వీజీ వచ్చింది, వీజీ నుంచి ఎల్వి వచ్చింది. అంటే ఎల్విని రిమూవ్ చేయాలి కదా, రివర్స్ రివర్స్ ప్రాసెస్. ఓకే, ఎల్విని రిమూవ్ చేయాలి. ఎల్వి అంటే ఏది, ఇక్కడ మనం వెరీ క్లియర్గా ఉండాలి. ఇక్కడ మనకు పనికొచ్చే ఎల్వి ఉంది, పనికిరాని ఎల్వి కూడా ఉంది. ఓకే, పనికిరాని ఎల్వి వచ్చి ఇది. ఓకే, ఎల్వి శాంపుల్ డేటా. సో ఎల్వి డిస్ప్లే కొడితే ఇదే కదా మనకి పనికిరాని ఎల్వి. ఓకే, నేమ్ కన్వెన్షన్స్ గుర్తున్నాయా? లేదు అనుకుంటే ఈ రకంగా చూసుకోండి. శాంపుల్ 2 అనేది ఈ పర్టికులర్ వీజీ శాంపుల్ 2 అనేది ఇదే కదా, ఇది కరెంట్ పనికొచ్చేది. ఓకే, ఇది మన పనికిరానిది, ఇది ఎల్వి కదా. సో ఈ ఎల్విని వీఆర్ గోయింగ్ విత్ ఎల్వి రెడ్యూస్. నిమిషం, ఎల్వి ఇది ఆల్రెడీ అన్మౌంట్ అయిపోయింది. సరే, ఎల్వి రెడ్యూస్ కదా, ఎల్వి రిమూవ్, ఎల్వి షూర్ ఎస్. ఎల్విఎస్ ఎగిరిపోయిందా ఎల్వి శాంపుల్ అనేది? ఇప్పుడు ఎల్వి అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? వీజిఎస్లోకి. వీజిఎస్లో సేమ్ వీజీ ఉందా? ఇప్పుడు చూడు, అక్కడ వీజిఎస్లో ఏంటి, డెమో 5 ఉంది. ఓకే, సో వీజీ రిమూవ్ ఆ పర్టికులర్ వీజీ నేమ్. ఓకే, సో నెక్స్ట్ కేసు ఏంటి, పీవీలో కూడా వెళ్ళాలి కదా. పీవీలో ఏంటి, ఈ పర్టికులర్గా ఆ పర్టికులర్ పీవీ /dev/SDA, సారీ ఎస్డిబి కదా, ఇక్కడ చూడండి ఎస్డిబికి లేదు. ఓకే, సో పీవీ రిమూవ్ /dev/SDB. ఇక్కడ ఏం చేస్తాము, పీవీ స్కాన్ అని కొడుతుంటాం. పీవీ స్కాన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ హ్యాబిట్. ఓకే, ఇప్పుడు ఏమైంది, LSBLK కొడితే మీకు ఈ రకంగా డిస్ప్లే అనేది జరిగింది. సో ఇక్కడ చూసారా మీకు, ఇప్పుడు ఈ పర్టికులర్ దానికి ఎటువంటి డిస్క్ లేదు. అదే మీరు పైన చూస్తే మీకు దీనికి మనం ఒక వీజీ అనేది క్రియేట్ అయి ఉంది. అర్థమైందా? ఈ రకంగా మనము దిస్ ఈజ్ ద ప్రాపర్ వే ఆఫ్ రిలీజింగ్ ద ఫైల్ సిస్టమ్. మీరు ఈ రకంగా చేయలేదనుకోండి, ఓకే, మీరు ఏం చేశారు, అన్మౌంట్ చేసి వదిలేశారు. స్టోరేజ్ ఏం చేశాడు, పవర్ఫుల్గా ప్లగ్అవుట్ చేసేసాడు, లన్ తీసేసుకున్నాడు. సో ఏమవుతుంది, వీజీలో ఎల్విలో కూడా సో ఇష్యూ అనేది వస్తుంది. ఓకే, సో మీరు ఏమన్నప్పుడు లన్ ఓకే, లాజికల్ యూనిట్ నంబర్. ఓకే, లాజికల్ యూనిట్ నంబర్. ఓకే, అది మన భాషలో మనం లన్ అంటాము, వాళ్ళు స్టోరేజ్ డిస్క్ అంటారు అంతే. ఓకే, అర్థమైందా? అర్థమైంది. అశోక్, ఏమైనా అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? నో సార్, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే, కానీ ఇది ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే చూసినప్పుడు చాలా ఏదో మ్యాగీ నూడిల్స్లో 2 minutesలో చేసినట్టు ఉంటుంది. చేసినప్పుడు వస్తాయి రియల్ టైంలో, ఎందుకంటే కమాండ్స్ రన్ అవ్వవు, అదేమో చెప్పదు, మనకేమో అర్థం కాదు. అది అలాగా మాట్లాడరా అన్నట్టు ఉంటుంది. ప్రాబ్లం విత్ లైనెక్స్లో అదే, ఎందుకంటే మనతో కమ్యూనికేషన్ ఉండదు, ఐ కాంటాక్టే పెట్టుకోదు. ప్రాబ్లం అంతే సూర్య. సో అందుకోసమని హ్యావ్ టు బి ప్రాక్టీస్. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ద డీబగ్గింగ్ ఏమంటే VM17లో మనకి ఇష్యూ ఉంది. దీనివల్ల ఏమంటే ప్రతిసారి మనం ఏ సినారియో చేసినా మళ్ళీ మీరు 0 నుంచే స్టార్ట్ చేయాలి. అది వన్ ఆఫ్ ద మంచిదే అనుకోండి. ఓకే, మనం ప్రాక్టీస్ చేస్తాము, కమాండ్స్ అనేది మన నోటికి వస్తాయి. ఓకే, సో వీ కెన్ హోల్డ్ అప్ హియర్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి ఇంకా ఒకటి పెండింగ్ ఉందండి. ఓకే, MKFS నుంచి ఇది కన్వర్షన్ చేయడము అని ఇంకొక సినారియో ఉంది.
ఆ సినారియో అనేది టుమారో విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్, ఎందుకంటే అది మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే సార్. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేసామో వాడు చెప్పిన భాషలో, ఇప్పుడు ఇందుకు వాడు చెప్పినట్టు ఈ కంప్లీట్ చేసాము, రైట్? సూర్య అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది. ఈ ప్రాసెస్లో నేను కంప్లీట్ చేశాను. నా క్లయింట్ వచ్చి అరగంట ఒక ట్రంప్ లాగా అనుకో, వాడు నాకు అలాగే చేయమన్నాడు, అప్పుడు ఏం చేస్తావు? అలాగే చేసి చూపించాలి కదా. ఓకే, సో వెన్ యు ఆర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ యూ హ్యావ్ టు బి డిక్లేర్ ద థింగ్స్. ఇది డిక్లరేషన్ అంటారు. ఈ డిక్లరేషన్ అనేది నువ్వు మెయిల్ ద్వారా డ్రాఫ్ట్ చేయాలి. అర్థమైందా? అర్థం. I'm ready to do it both of the things, but we are not guaranteeing for your data. Maybe you will get a disturbances అని చెప్పి తనకి రెండు సినారియోస్ తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అంటే ఆప్షన్ వాడి చేతిలో పెట్టి మనం ఎంజాయ్ చేయాలి అంతే. ఓకే, సో టుమారో వీఆర్ గోయింగ్ విత్ దిస్ సినారియో. ఇవి ఎందుకు నేను ఈ సినారియో స్లోగా చెప్తున్నానంటే ఒక్కొక్క సినారియో చాలా ఇంపార్టెంట్ అన్నమాట మీకు. ఓకే, ప్రాక్టికల్గా మీకు చాలా ఉపయోగపడుతుంది, అందుకోసమని. ఓకే, సో డూ ద ప్రాక్టీస్. ఓకే, సో అశోక్ మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కనెక్ట్ విత్ ద సూర్య అవైలబిలిటీని బట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంటర్నల్గా కనెక్ట్ అవ్వండి. యా సార్. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దట్ మనం ఏదో అప్పుడే నేర్చుకోవడానికి కాదు, యా ఓకే సార్. తర్వాత కూడా ఆ కాంటాక్ట్స్ ఉపయోగపడతాయి.